మేము వేసినటువంటి పాటకి మీరు వచ్చిన మూడ్ ఏంటంటే చిలక ఏ తోడు లేక. అవును, ఏంటిది వంటల ప్రోగ్రామ్ అని చెప్పారు, నువ్వు వచ్చావేంటి విష్ణుప్రియ? ఒకరి కోసం వచ్చా. నువ్వు ఒకరి కోసం వస్తే పర్వాలేదు, కానీ నువ్వు వచ్చిన తర్వాత షోలో ఒకరే మిగిలితే ప్రాబ్లం. ఆ ఒక్కరికి నచ్చింది తెలుసుకొని మంచిగా వాళ్ళకి ఇష్టమైన వండి పెడదామని వచ్చాను. ఇప్పుడు ఆ ఒక్కరు ఎక్కడున్నారు ఈ షోలోనేనా? చెప్పవా? చెప్పేస్తున్నా. ఓకే ఓకే, ఆడియన్స్ ఆర్ యు రెడీ? నేను కాదు సుమా గారు, నేను మీకోసం వచ్చాను. సుమా గారు, మీకోసం. ప్లీజ్ గివ్ మీ యువర్ బ్లెస్సింగ్. సుమా గారు, నువ్వు ఎప్పటికీ చెప్పవు, ఇట్స్ ఓకే, పక్కన పెట్టు. హాయ్ పృథ్వీ. హలో అండి. నువ్వు ఉన్నావన్న సంగతే మర్చిపోయాను. ఏం చేద్దామంటావు మరి? వంటలకి నీకు సంబంధం ఏంటి? నాకు సంబంధమే లేదు. అంటే తినడం అయితే ఉంది కదా, ఆ. మరి మీకు ఇష్టమైనటువంటి వంటకం ఏంటి? కోరి రొట్టి అని మ్యాంగ్లూర్ సైడ్ ఫుడ్ వస్తుంది. ఎలా చేస్తారు? తెలీదు. విష్ణు, నీకు వంటకాల్లో బాగా వచ్చింది ఏంటి? పులిహార 3 months అక్కడ కలిపాను. ఛాన్స్ ఉంటే ఇక్కడ కూడా కలిపి. నాకెందుకో చాలా మీ ఇద్దరి మీద హోప్స్ వస్తున్నాయి ఇప్పుడు. అర్జున్, అలా కూర్చున్నావు, స్టవ్ అంటుకుంటుంది, అది ఆటోమేటిక్. సరే, మీ ఇద్దరికి స్వాగతం పలుకుతున్నాము. నెక్స్ట్ రాబోతున్నటువంటి జోడి ప్రేక్షకులకి తలనొప్పి తెప్పించేది రోజు మన యాదమ్మ రాజు. అండ్ అలాగే యాదమ్మ రాజుతో రాబోతున్నటువంటి అందమైన అమ్మాయి ఒక కంటెంట్ క్రియేటర్ గా, ఒక యూట్యూబర్ గా దూసుకొని వెళ్ళిపోతున్నటువంటి సుప్రీత. లెట్స్ వెల్కమ్ దెమ్. వంట ఏమాత్రం వచ్చు? అంటే మమ్మీకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తా ఉంటాను. అంటే ఎలాంటి హెల్ప్? గ్రైండర్ స్విచ్ ఆన్ చేయడం, ఫ్రిడ్జ్ లోంచి కూరగాయలు తీసి బయట పెట్టడం. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏమైంది యాదమ్ రాజు? ఇలాంటి వాళ్ళు జోడి వేసేయండి మేడం. స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం వచ్చా? నీకు అదేనొచ్చా? సరే, వంట యాదమ్ రాజు నీకేమాత్రం వచ్చు? కొంచెం చూసి నేర్చుకుంటున్నా అన్ని. ఏం నేర్చుకున్నావు? ఎట్లా చేయొద్దు అనేది. సుప్రీత, నీకు రోటి పచ్చడి గురించి తెలుసా? రోటీతో నంచుకొని తింటాం కదా ఏదో ఒక పచ్చడి, అదే రోటి పచ్చడి. దోసతో తింటే దోసకాయ పచ్చడి.